నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుండి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు, చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్ గా నేడు తెలంగాణ కేబినెట్ అయితే సమావేశం జరుగుతుంది. జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేబినెట్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అంతకంటే ముందుగా కూడా ఈసారి నిర్వహించబోయే ఏదైతే సమావేశం ఉందో ఇది 19వ సమావేశం. ఇంతకు ముందు 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు సమావేశాలు నిర్వహించడం జరిగింది. 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ సమావేశాల్లో చర్చలు జరగడం జరిగింది. అయితే ఈసారి సమావేశంలో మాత్రం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, గతంలో ఎట్లాంటి అంశాలపై చర్చలు జరిపారు, సో వాటి యొక్క ఇప్పటి వరకు పురోగతి ఎంతవరకు వచ్చింది అనే అంశాలపై కూడా సమీక్ష సమావేశం లాగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు ఈ రోజు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ లోపల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎలక్షన్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 14వ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు రేషన్ కార్డులకు సంబంధించి కూడా పంపిణీ దానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. జూన్ 2వ తేదీనే రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రారంభించలేకపోయింది. దాన్ని తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి, దానికి సంబంధించి విధి విధానాలు కావచ్చు, ఇప్పటికే లబ్ధిదారుల ఏదైతే ఎంపికకు సంబంధించి లిస్టు ఇప్పటికే గ్రామాలకు చేరిన నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మేడికాకి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించి కూడా దానిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు ఏదైతే రాష్ట్రంలో ఏదైతే భూముల విలువ పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. భూముల విలువ సవరణకు సంబంధించి ఇందులో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్రంలో గోశాలలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా ఎన్ని గోశాలలు నిర్మించాలనే దానిపై కూడా చర్చించే అవకాశం అయితే కనుక కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.